హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను జాజి పువ్వులు ఎలా కట్టుకోవాలి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళి చూపిస్తున్నాను కదండి. నేనైతే టైలరింగ్ మిషన్ కి యూజ్ చేసిన దారం ఉంది. మనం పువ్వులు కుట్టిన దారం కూడా ఉంటుంది, అదైనా పర్వాలేదు. వైట్ కలర్ లో ఉంటది కదండి, అదైనా పర్వాలేదు. లేదంటే ఏ కలర్ దారం అయినా పర్వాలేదండి, మనం కుట్టుకోవచ్చు ఈజీగా. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, నేనైతే సన్నగా ఒక దారం తీసుకున్నాను. డబల్ కాదు, సన్నగా తీసుకోవాలి. చూసారు కదా, చూపిస్తున్నాను. నేనైతే జాజులైనా, కాగడాలైనా, కనకంబరాలైనా 4 పెడతారు కదా అందరూ. నేనైతే ఒక పక్క 2, ఒక పైనేమో ఒక సింగిల్ గా ఒకటి పెడతాను. చూసారు కదా, సేమ్ అలా పెట్టి మనమైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే కింద నుండి ఒక దారం పైకి ఇలా తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక మధ్యలో వేలు పెట్టాను కదా, ఆ వేలుతోటే మనం పువ్వులు అనేది జరపాలి. కానీ ఇంకా మిగిలిన వేలుతో జరిపితే మాత్రం అవి పాడైపోతాయండి, ఇరిగిపోతాయి, అదే తెగిపోతుంది పువ్వులు అనేవి. అందుకని సరిగా రాదు. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఇంకా పువ్వులు దగ్గరగా పట్టుకోండి. పట్టుకున్నప్పుడు దూరంగా పట్టుకుంటే అవి ఏటైపోతాయంటే పువ్వుల మాల అనేది సాగిపోతుంది. మీకు పువ్వులు కట్టడం అనేది ఎంతకీ రాదు. చూసారు కదా, నేను ఎంత చక్కగా కుడుతున్నాను. మనం ఇలా వదిలేసినప్పుడు అవి దగ్గరగా ఉండాలి. చూసారు కదా, దగ్గరగా చూపిస్తున్నాను కదా మీకు. ఇదే విధంగా మొత్తం పువ్వులు అనేది మనం కుట్టేసుకోవచ్చు ఈజీగా. ఇలాగా నేను పెట్టుకున్నాను కదండి. నేను చాట్లో వేసుకొని చూపిస్తున్నాను. ఇలా 2 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కిందనే 2 పైన 1 అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్ట ప్రకారంగా ఉంటుంది. నేనైతే 3 పెట్టి కుట్టేస్తున్నాను. చూసారు కదా, పైనుండి ఇలా తీసుకోవాలన్నమాట దారం. ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలో తెలియకపోతే ఈ పువ్వుల మాల కుట్టడం రాని వాళ్ళైతే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా మనం పువ్వులతో కాకుండా కర్ర పుల్లలు ఉంటాయి కదండి, కర్ర పుల్లలతో ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. కర్ర పుల్లలు అయితే అసలు తెగిపోవు. మన ప్రాక్టీస్ కి చాలా ఉపయోగపడుతుంది. మల్లె పువ్వులైనా, కనకంబరాలైనా, ఏవైనా సరే వాటి మీద ప్రయత్నించే కన్నా ఇలాగా కర్ర పుల్లలతో ప్రయత్నిస్తే చాలా ఈజీగా అయిపోతుంది. కానీ నేనైతే వీడియోలో చూపించే విధంగా అయితే తీసుకుంటే నేను 20 రూపాయలు పువ్వులు తీసుకున్నాను. చాలా ఎక్కువ వచ్చింది మాల నాకైతే. చూసారు కదా, ఇంకా దగ్గరగా స్లోగా కుడుతున్నాను నేను.
కొంతసేపటికి నాకైతే ఈ కొంచెం మాల అయితే వచ్చింది, ఒక మూర మాల కుట్టాను, ఇంకా కొన్ని అయితే మిగిలి ఉన్నాయి నాకు. చూసారు కదా, ఇవన్నీ కుడతప్పటికి నాకు 2 మూరలు వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇంకా బయటను కొనుక్కుంటే మనకైతే చాలా మూరే ఒక 60 రూపాయలు 70 రూపాయలు చెప్తున్నారు, ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నది బయట. ఇంకా నేనైతే మా పువ్వులమ్మ దగ్గర 20 రూపాయలు తీసుకున్నాను, చాలా ఎక్కువనే ఇస్తారు ఆవిడ. నేను 3 వేసి కట్టిస్తున్నాను దగ్గరగా. చూసారు కదా, ఇదే విధంగా మనం పువ్వులని ఈజీగా నేర్చేసుకుంటే బయటన ఇప్పుడు పువ్వులు బయటన కుట్టుకొని అమ్మితే మాత్రం చాలా డిమాండ్ ఎక్కువ కదండి పువ్వులకి. మనం అలా చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. లేడీస్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది, బాయ్స్ కూడా కుట్టించుకోవచ్చు, చాలా ఈజీయే. ఇదే ప్రాసెస్ లో మొత్తం ఫ్లవర్స్ అన్ని అంటే పువ్వులన్నీ మొత్తం ప్రాసెస్, నేను ఏ ప్రాసెస్ అయితే చూపించానో అదే ప్రాసెస్ లో మొత్తం పువ్వులన్నీ కుట్టించుకున్న తర్వాత చూసారు కదా, నేనైతే మొత్తం 2 మూరలు నాకు వచ్చాయని చెప్పాను కదండి. చూడండి, ఈ విధంగా అయితే 2 మూరలు వచ్చాయి. మొత్తం మొగ్గలు కుట్టాను కదా, కొంతసేపటికైతే పువ్వులన్నీ వీడిపోయాయి. చాలా బాగా జాజులు అయితే స్మెల్ వస్తుంది. జాజులైనా మల్లెపూలైనా ఫ్రాంక్లిన్ పువ్వులైనా దూరం నుండి మనం దూరం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చాలా మంచి స్మెల్ వస్తాయి కదండి. చూసారు కదా, 2 మూరలు వచ్చాయి నాకైతే 20 రూపాయలు, అంటే ఒక మూర 10 రూపాయలు పడినట్టు. మనం లూజ్ గా కొనుక్కుంటే చాలా అంటే చాలా బాగుంది. నేను నేర్చుకునే రోజుల్లో అయితే ఇలాగే నేను పెట్టుకునేదాన్ని. ఇంకా వీడియో